కార్యకర్తలకి లీడర్లకి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము గత 2012 నుంచి వైఎస్ఆర్సీపీలో సర్పంచ్గా ఫస్ట్ అక్కడి నుంచి 2000 ఇప్పుడు మొన్న మాజీ సర్పంచ్ పదవులని నిర్ణయించాము. ఈరోజు ఈ మనోవేదన కార్యక్రమానికి బాధపడుతున్నారు అందరూ కూడా తెలియజేస్తున్నాము. అందరినీ కూడా ఈ విధంగా ఎంతమందిని సస్పెండ్ చేసుకుంటూ పోతారు అని కూడా మనోవేదన చేస్తూ ఈ కార్యక్రమానికి మేమందరం కూడా వచ్చిన నాయకులకు అందరికీ నా అభివందనాలు. నాది పురిణి పంచాయతీలో 20-30 సంవత్సరాల నుంచి మేము వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మూలుకొని వాళ్ళ ఆయన దగ్గర నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. ఇవాళ ప్రతాప్ కుమార్ రెడ్డి మాకు ఏమి తెలియకుండా మా పదవులు తీసేశాడు. కాబట్టి ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. చూస్తే మణిమాల సుబ్బారెడ్డి సస్పెండ్ చేశాడు, మళ్ళీ రెండోసారి పిలుచుకున్నాడు, మళ్ళీ ఓడిపోయి కూడా మళ్ళీ సస్పెండ్ చేశాడు. ఇదే విధంగా ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం మాకొద్దు, మేము చేయని నాయకత్వంలో. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ ఈ నిరసనకి తెలిపి ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసనని మనం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకోవాలి, మనందరం కలిసి పోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం మనకొద్దు, మనం చేయలేము. మనం గెలిచిన తర్వాత మనం సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఏ మూల ఏ ఊరు ఎక్కడ కూడా తెలియదు. మామూలుగా పార్టీ గురించి ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దాని నుంచి ఎంతో కష్టపడి జెండాలు మోసి అన్నీ చేయించింది మాకు సుకుమార్ రెడ్డి. సుకుమార్ రెడ్డి అనేది ఖచ్చితంగా మాకు సుకుమార్ రెడ్డి లేకపోతే మాకు అండ ఎవరు లేరు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిచినప్పుడు కూడా మమ్మల్ని ఆదుకున్నది లేదు, మా ముఖాలు చూసింది లేదు. చిన్నదానికైనా పెద్దదానికైనా అన్నిటికీ సుకుమార్ రెడ్డి ప్రతి ఒక్క దానికి మమ్మల్ని ఆదుకుని ప్రతి ఒక్క దానికి ఏ దానికి పిలిచినా సుకుమార్ రెడ్డి ఇచ్చి మమ్మల్ని ఆదుకునేవాడు. అప్పుడు ఎమ్మెల్యేకి దేనికి పిలిచినా కూడా ఎమ్మెల్యే వచ్చేది లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది వచ్చినా కూడా మాకు వచ్చేది లేదు. అదే మా ఆంధ్రపురంలో గొడవపడి మేము గందరగోళం అయిపోయినా కూడా గందరగోళంగా ఉన్నా కూడా ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం జరుపుకోవడానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన సమావేశం కాదని ముందుగా తెలియజేయడం జరిగింది. కేవలం ప్రతాప్ రెడ్డి గారి అవలంబిస్తున్న నిర్ణయాలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని సమావేశం పరచడం జరిగింది. నాయకులు కార్యకర్తలు అందరికీ వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతాప్ రెడ్డి గారు గతంలో 2014, 2019 2 పర్యాయాలు గెలిచినప్పుడు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎంతో శ్రమించి అతన్ని 2 పర్యాయాలు గెలిపించినారు. కానీ ప్రతాప్ రెడ్డికి ఆ నాయకులు గెలిపించిన నాయకులది ఏ ఊరు కానీ పేరు కానీ తెలుసుకునే కృతజ్ఞతా భావం ఇప్పటికీ లేకపోవడం నాయకులుగా మా కర్మని మేము ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తి కింద ఇన్ని రోజులు మా సమయాన్ని ఇతనికి వేస్ట్ చేసినందుకు ఎంతో బాధపడతా ఉన్నాం. గడిచిన 2 ఏళ్లలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఊర్లో కానీ ఏ మండలంలో కానీ ఒక పార్టీ సమావేశాన్ని నాయకులను పిలిచి కానీ కార్యకర్తలను పిలిచి కానీ సమస్యలు తెలుసుకొని ప్రతాప్ రెడ్డికి ఈరోజు నాయకుల్ని సస్పెండ్ చేసే నైతిక హక్కు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ప్రతాప్ రెడ్డి గారు మీరు మీ కింద పనిచేస్తా ఉన్నారని నాయకులను అనుకుంటున్నారేమో కానీ అది కాదు జరుగుతూ ఉండేది. పార్టీ మీద ఇష్టం, జగన్ మీద అభిమానంతో పార్టీలో కొనసాగుతా ఉన్నామని తెలుసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు చేసే అవినీతి అక్రమాలకి బయట పెట్టి మాట్లాడితే దాన్ని వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి పార్టీకి అనుమతించి సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేశారు సరే, ఆ స్టాండ్ మీద అయినా ఉండండి. మీరు అది ఉండరు, మళ్ళీ తీసుకొని మళ్ళీ సస్పెండ్ చేసిన వాళ్ళని తీసేసి మీ అవసరాలకి పని చేయించుకొని మళ్ళీ వాడుకొని మళ్ళీ సస్పెండ్ చేస్తారు. దీని వెనక ఈ ప్రజలు ఏమనుకుంటున్నారా అనే సిగ్గు కూడా లేకుండా మీరు సస్పెండ్ చేసిన వ్యక్తులను మళ్ళీ తీసుకొని పనిచేయడం ఇది సమంజసం కాదు. పెద్దలు మీరు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాం.
సస్పెండ్ చేసినందువల్ల ఏడేమి జీవితాలు ఏమి మునిగిపోవు. కానీ మీ పరిపాలనలో మన నాయకులు ఎన్నో పనులు చేసినారు. చేసి బిల్స్ రాక ఇళ్ళు అమ్ముకొని, స్థలాలు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని రోడ్డును పడి ఉన్నారు. ఆ సంగతి చూడండి. సస్పెండ్ ఏముంది? ఈ విషయాలన్నీ మీకు తెలియని కావు, తెలియజేస్తా ఉన్నాం పత్రికాముఖంగా. మీరు సస్పెండ్ చేయడం కాదు, మీ పనులు చేయడం వల్లే 2024లో ఎన్నడూ లేని విధంగా కావల్లో 30,950 పైచిలకు ఓట్లతో